ప్రియమైన దేవుని పిల్లలారా, క్రీస్తు వారి పేరట మీ అందరికీ నా వందనాలు. దేవుడు మరొక అవకాశాన్ని, దైవ గ్రంథాన్ని నాకిచ్చి మరికొన్ని విషయాలను బైబిల్ గ్రంథములో నుంచి నేర్చుకునే భాగ్యాన్ని నాకు, మీకు, మనందరికీ దేవుడు దయచేసి మనల్ని సజీవ లెక్కల్లో ఉంచాడు. కాబట్టి తండ్రి అయిన దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈరోజు కూడా బైబిల్లో నుంచి కొన్ని అద్భుతమైన మాటలను మనం నేర్చుకోవటానికి ప్రయత్నం చేద్దాం. బైబిల్ అనేది మహాజ్ఞాన గ్రంథం. దీనిని ఇప్పటిదాకా ఈది వచ్చిన వాళ్ళు ఎవరు లేరు. దీని లోతు వెడల్పు తెలుసుకున్న వాళ్ళు ఎవ్వరు లేరు ప్రియులారా. మనకి తెలిసిన జ్ఞానము, మనము నేర్చుకున్న జ్ఞానము, మనం బోధిస్తున్న జ్ఞానము చాలా బైబిల్లో చిన్న చిన్న అంచులంచెలకి సంబంధించిన జ్ఞానం. అందుకే బైబిల్ ఎంత నేర్చుకున్నా అంత తక్కువ అని మనము అనిపిస్తుంది. ఎంత నేర్చుకున్నా అందులో ఎన్ని విషయాలు దాగున్నాయో, ఎన్ని విషయాలు నేర్చుకోవాలో మనకే అర్థం కాదు. ఇంకా నేర్చుకున్న ప్రతిసారి మనకి కొత్తగానే అనిపిస్తుంటుంది. విన్న ప్రతిసారి కొత్తగానే అనిపిస్తుంటుంది. విన్న విషయాలే మళ్ళీ చెప్తున్నప్పుడు, విన్న విషయాలే కొత్త వ్యక్తులు చెప్తున్నప్పుడు కొత్తగా అనిపిస్తుంటుంది. అందుకే బైబిల్కున్న పేరేంటి తెలుసా? జీవగ్రంథము. జీవగ్రంథము. మనుషులకి జీవాన్ని నింపేదే దేవుని మాటలు, దేవుని శక్తి. మరి ఈరోజు బైబిల్ గ్రంథంలో నుంచి మనం ఆలోచించగలిగితే, బైబిల్ని ఒక 3 భాగాలుగా మనం విడగొడితే, 3 భాగాలలో మనము చూస్తున్నప్పుడు, ఒక బైబిల్ని 3 భాగాలుగా మనం విడగొట్టి ఈ 3 భాగాలను మనము డివైడ్ చేసి ఆలోచిస్తున్నప్పుడు చాలా అద్భుతమైన సంగతులు మనకి నేర్చుకోవటానికి అవకాశం ఉంది. అందుకే బైబిల్లో ఉంటున్న బైబిల్ను ఒక 3 భాగాలు మనం చేసి ఆలోచించటానికి ఈరోజు ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే మనకు అలా కనిపిస్తుంది కాబట్టి. ఏంటి అంటారా? మొదటిది ఏంటి అంటారా? మొదటిది ప్రియులారా, ధర్మశాస్త్రము లేని కాలం. గ్రంథము లేని కాలములో చాలామంది బ్రతికారు. ఆదాము మొదలుకొని అనూకు వరకు, అనూకు మొదలుకొని మరి మోషే వరకు వీళ్ళందరూ ధర్మశాస్త్రము లేకుండానే బ్రతికారు. మోషే పుట్టిన తర్వాత అప్పుడు మరి ధర్మశాస్త్రం అనేది దేవుడు మోషే ద్వారా రాయించాడు. అంతకుముందు నోహావు కానివ్వండి, తర్వాత అబ్రహాముకు కానివ్వండి, ఈసాకుకు కానివ్వండి, ఆదాముకు కానివ్వండి, అనోకుకు కానివ్వండి, వీళ్ళకి ధర్మశాస్త్రం కానీ దేవుని గ్రంథము కానీ లేని కాలంలో ఉన్నారు. మరి గ్రంథము లేని కాలములో వీళ్ళు ఎలా బ్రతికారు? ఎంత అద్భుతంగా బ్రతికారు వీళ్ళు! చాలా అద్భుతంగా బ్రతికారు. గ్రంథము లేని కాలములో, చట్టము లేని కాలములో చట్టాన్ని అనుసరించటం అంటే చాలా కష్టం. ఎక్కడ తప్పిపోతున్నామో నేర్పటానికి గ్రంథం లేదు. ఎక్కడ తప్పిపోతున్నామో చూపించటానికి చట్టం లేదు. న్యాయం లేని సమయములో న్యాయంగా బ్రతికారంటే, న్యాయస్థాపన జరగని సమయములో న్యాయంగా బ్రతికారంటే వాళ్ళ జీవితం ఒక్కసారి మీరు ఆలోచించండి. ఏమండి, మన దేశానికి స్వాతంత్రము రాకముందు ఈ దేశాన్ని, మన భారతదేశాన్ని రాజులు పరిపాలించారు. 100 సంవత్సరాలు పరిపాలించారు. ముఘల్ రాజులు పరిపాలించారు. ఆ ముఘల్ రాజులు పరిపాలించిన తర్వాత బ్రిటిష్ వాళ్ళు పరిపాలించారు. వాళ్ళు 100 సంవత్సరాలు పరిపాలించారు. రాజులు 100 సంవత్సరాలు పరిపాలించారు. బ్రిటిష్ వాళ్ళు 100 సంవత్సరాలు పరిపాలించారు. తదనంతరము మనకి రాజ్యాంగము, చట్టము వచ్చింది.
ఎప్పుడొచ్చింది చట్టం? 26 జనవరి రోజున ఒక చట్టాన్ని మనకి ఇచ్చారు, చట్టం అమలుపరిచారు, చట్టం తీసుకొచ్చారు. ఒక్కసారి మీరు ఆలోచించండి. 1947 కంటే ముందు చట్టము మన దేశంలో లేదు. అందరూ బ్రిటిష్ వాళ్ళు పరిపాలించేవాళ్ళు, రాజులు పరిపాలించేవాళ్ళు. రాజులు లేని కాలములో, రాజులున్న కాలములో మన దేశంలో చట్టం లేదు. రాజులు చెప్పిందే శాసనము, రాజులు ఏలిందే శాసనము, రాజులు చెప్పిందే వేదం. ఆ రోజు రాజులు చెప్పిందే చట్టం. అలాంటి రాజులున్న కాలములో రాజులు కొన్ని సంవత్సరాలు పరిపాలించారు. రెండవది బ్రిటిష్ వాళ్ళు పరిపాలించారు. బ్రిటిష్ వాళ్ళు రాజులు మనలందరినీ పరిపాలిస్తూ ఎందరో భారతీయులందరూ కూడా బానిసులుగా బ్రతికి వందల సంవత్సరాలు బ్రతికారు. అలా వందల సంవత్సరాలు బ్రతికిన తర్వాత 1947 తర్వాత మన దేశానికి స్వాతంత్రం వచ్చింది, చట్టం వచ్చింది. చట్టంలో సెక్షన్లు వచ్చాయి. సెక్షన్లు మనుషుల పైన అమలు చేయటానికి ప్రారంభించారు. దొంగతనం చేస్తే ఒక చట్టం, వ్యభిచారం చేస్తే ఒక చట్టం, దోపిడీ చేస్తే ఒక చట్టం, మర్డర్ చేస్తే ఒక చట్టం, తిట్టితే ఒక చట్టం. ఇలా ఎన్నో చట్టాలు మన భారతదేశంలో రాసుకొని మన భారతదేశానికి చట్టాన్ని అందించారు, లాని అందించారు. ఈరోజు మన భారతదేశాన్ని పరిపాలిస్తున్నది ఏంటి అంటే లా, చట్టం. మన భారతదేశం ఎలా బ్రతకాలి, మన భారతదేశంలో ఎవరు ఎలా ఉండాలి, ఎవరు ఏ రూల్స్ ప్రకారంగా ఉండాలి, ఎవరు ఎంత న్యాయంగా ఉండాలని ఈరోజు మన అందరినీ శాసిస్తున్నది చట్టం. భారతదేశ చట్టం మన భారతీయుల్ని శాసిస్తున్నట్లుగా ఒకరోజు బైబులు లేని కాలంలో ఆదాము గారి కాలంలో, అనూకు గారి కాలంలో, హేబేలు కాలములో, మరి యోబు గారి కాలములో ఒక్కసారి మీరు ఆలోచించండి. గ్రంథము లేదు అని మనం చెప్పచ్చు. మరి గ్రంథము లేని కాలములో వీళ్ళు ఎలా బ్రతికారు? గ్రంథం ఎప్పుడొచ్చింది మనకి? గ్రంథం ఎప్పుడొచ్చింది అంటే, ధర్మశాస్త్రం ఎప్పుడొచ్చింది అంటే మోషే గారు పుట్టిన తర్వాత మోషే గారు 40 సంవత్సరాల ఐగుప్తు దేశములో ఉన్న తర్వాత, ఐగుప్తు దేశముల నుండి మరి బయటికి వెళ్ళిపోయి అక్కడ ఒక 40 సంవత్సరాలు, ఐగుప్తు దేశంలో 40, బయట 40, 80 సంవత్సరాలు తర్వాత మోషే గారిని దేవుడు ఏర్పరచుకొని ఐగుప్తులో ఉంటున్న జనం అందరిని బయటికి తీసుకురావటానికి మరి మోషే గారిని హరోనును, మిరియామును ఎంచుకున్నట్లుగా మనకు కనిపిస్తుంది. బైబిల్లో మనకి ఎప్పుడు చదువుకుంటున్నాం. మోషే, ఆరోనును, మిరియాము వీళ్ళు ముగ్గురిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఎందుకంటే ఐగుప్తులో 430 సంవత్సరాల నుంచి జనము, ఇశ్రాయేలీలు బానిసులుగా బ్రతుకుతున్నారు. అక్కడంక 75 మంది వెళ్ళారు. లక్షల మందిగా వాళ్ళు స్థిరపడ్డారు. 75 మంది వెళ్ళి లక్షల మందిగా స్థిరపడ్డ ఐగుప్తు దేశంలో వాళ్ళ పైన దేవుడు కనికరించాడు. వారిని కనికరించి వారి మొర్రను దేవుడు ఆలకించి వాళ్ళని బయటికి తీసుకురావాలని దేవుడు ప్లాన్ చేశాడు, ఆలోచించాడు. మరి మోషేని, ఆరోనును, మిరియామును ఏర్పాటు చేసుకున్నాడు. వీళ్ళని ఎక్కడికి పంపించాడు? ఆరోనును, మోషేని ఫరో దగ్గరకు పంపించారు. ఫరో ఎదుట అనేకమైన క్రియలు అనేకమైన మరి కార్యక్రమాలని ఆయన కళ్ళు ముందు చేసి చూపించారు. దేవుని శక్తిని ప్రదర్శించారు. దేవుని శక్తిని ఆయన ముందు చూపించారు. ఇదిగో మా దేవుడు ఇలా చేయగలడు, మా దేవుడు ఇది చేయగలడు, మా దేవుడు మిడతలు రప్పించగలడు, మా దేవుడు ఈగలు రప్పించగలడు, మా దేవుడు ఎర్ర సముద్రాన్ని పాయలు చేయగలడు, మా దేవుడు సముద్ర నీళ్ళని ఎర్రగా చేయగలడు.
ఎన్నో అద్భుతాలు, ఎన్నో సూచక క్రియలు మోషే గారు ఫరో ఎదుట చేసినట్లు కనిపిస్తుంది. ఇదన్నీ జరిగిన తర్వాత, చివరికి ఇదంతా జరిగిన తర్వాత అప్పుడు ఫరో మీ వాళ్ళని పంపిస్తాను అని నిర్ణయం తీసుకొని పంపించేశాడు. పంపించేసిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత కానాను దగ్గర అరారతు కొండ, పర్వత కొండ దగ్గర పర్వతం దగ్గర ఆగిపోయి, ఆ పర్వతం దగ్గర ఆగిపోయి అప్పుడు దేవుడు మోషేకి ఏమంటున్నాడంటే, నీవు కొండ ఎక్కిరా, నేను నా జనానికి ఒక గ్రంథాన్ని ఇవ్వాలనుకున్నాను, ధర్మశాస్త్రాన్ని ఇవ్వాలనుకున్నాను, ఒక శాస్త్రం ఇవ్వాలనుకున్నాను, ఒక లా ఇవ్వాలనుకున్నాను. ఎందుకు అంటే వీళ్ళు 430 సంవత్సరాలు బానిసలుగా బ్రతికారు. బానిసలుగా బ్రతికిన వీళ్ళు కట్టడ లేకుండా బ్రతుకుతున్నారు. అంటే రూల్స్ లేకుండా బ్రతికారు. అక్కడంక చట్టం లేకుండా బ్రతికారు. చట్టము లేకుండా బ్రతికిన వీళ్ళకి చట్టం ఇవ్వాలనుకున్నాడు దేవుడు. అదే ధర్మశాస్త్రము, 10 ఆజ్ఞలు గల ధర్మశాస్త్రము, లా ఇవ్వాలనుకున్నాడు. ఎందుకు అంటే దాస్య గృహములో ఉన్నారు, దాసులుగా బ్రతుకుతున్నారు. దాసులకి చట్టం అమలు కాదు, యజమాని రూల్స్ అమలు అవుతుంది. దాసులకి చట్టం అమలు కాదు, యజమాని రూల్స్ అమలు అవుతుంది. అందుకే బయటకు వచ్చిన తర్వాత దేవుడు వీళ్ళకి శాస్త్రం ఇవ్వాలనుకున్నాడు. అదే ధర్మశాస్త్రం. మరి ధర్మశాస్త్రానికంటే ముందు బ్రతికిన వాళ్ళ జీవితాలు ఎలా ఉన్నాయి? అద్భుతంగా ఉన్నాయి. ధర్మశాస్త్రము లేని, గ్రంథము లేని, చట్టము లేని కాలములో అనూకు ఎంత గొప్పగా 300 సంవత్సరాలు దేవునితో నడిచాడంట. ఏం చూసి నడిచాడు ఆయన? బాగా ఆలోచించండి. ఏమి చూసి నడిచాడు? ఇంతకాలం దేవుడితో నడిచాడు. నోహావు గారు ఆ తరుములో దేవుడికి ఇష్టముగా ఉన్నాడంట. ఆ తరుములో ఒక్కడ మాత్రమే ఉన్నాడంట, నీతిమంతుడుగా ఉన్నాడంట. నోహావు గారిని ఒక్కసారి ఆలోచించండి, ఆనూకును ఒక్కసారి ఆలోచించండి, అబ్రహామును ఒక్కసారి ఆలోచించండి. వీళ్ళు ధర్మశాస్త్రము లేకుండానే నీతిమంతులుగా ఉన్నారంట. ఒక మంచి మాట చదువుకుందాం బైబిల్లో, చాలా మంచి మాట. రోమీలు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం. రోమీలు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం. ధర్మశాస్త్రము లేని అన్యజనులు స్వాభావికముగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలను చేసిన ఎడల, స్వాభావికమైన ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు చేసిన ఎడల వారు ధర్మశాస్త్రము లేనివారైనను తమకు తామే ధర్మశాస్త్రమైనట్లున్నారు. చూసారా? ధర్మశాస్త్రము లేని కాలములో, గ్రంథము లేని కాలములో కూడా గ్రంథం ఉన్నట్లుగా, గ్రంథమే మేమనుకున్నట్లుగా బ్రతికారంట. మేమే గ్రంథమా అని బ్రతుకారంట వాళ్ళు. మేమే లా, మేమే చట్టము, మేమే అనుకున్నట్లుగా బ్రతికారంట. ఎందుకంటే నీతి నిజాయితీగా బ్రతికేవాడికి చట్టం అవసరం లేదు. న్యాయము, భయము, భక్తి కలిగి జీవించేవాడికి చట్టం అవసరం లేదు. చట్టం ఎవరికి అవసరం అంటే దొంగతనం చేసేవాడికి చట్టం అవసరం. చట్టం ఎవరికి అవసరం అంటే వ్యభిచారికి చట్టం అవసరం. చట్టం ఎవరికి అవసరం అంటే దోపిడీ చేసేవాడికి అవసరం. చట్టం ఎవరికి అవసరం అంటే అన్యాయంగా పరాయివాడు సొమ్ముని దోచుకునేవాడికి చట్టం అవసరం. కానీ అనూకు కానీ, ఆదాము కానీ, నోహావు కానీ, మరి యోబు గారు కానీ వీళ్ళందరూ పరాయి వాళ్ళ సొమ్ముని ఆశించేవాళ్ళు కాదు. తమ ధనాన్ని ఇతరులకు ఇచ్చేవాళ్ళు, తమ ధనాన్ని ఇతరులకు ఇచ్చి పోషించేవాళ్ళు. వీళ్ళకి శాస్త్రం అవసరం లేదు. ఎందుకంటే వీరే శాస్త్రంగా బ్రతికారు. వీరే ధర్మశాస్త్రంగా బ్రతికారు.
అందుకే మీరు బాగా ఆలోచించండి. న్యాయంగా బ్రతికేవాడికి చట్టం అవసరం లేదు ప్రియులారా. ఎందుకు అంటే వాడే చట్టముగా భావించుకొని నడుస్తున్నాడు కాబట్టి. చట్టము ఎందుకు వచ్చింది అంటే, చట్టం ఎందుకు పుట్టింది అంటే ప్రియులారా, అన్యాయం ఎక్కువైతే, అక్రమాలు ఎక్కువైతే, దోపిడీలు ఎక్కువైపోతే, మానభంగాలు ఎక్కువైపోతే, దొంగతనాలు ఎక్కువైపోతే, వ్యభిచారాలు ఎక్కువైపోతే, కట్టుదిట్టు లేకుండా మనుషులు విచ్చలవిడిగా బ్రతకటం ప్రారంభిస్తే అప్పుడు చట్టం అవసరం పడుతుంది. అప్పుడు న్యాయం అవసరం పడుతుంది. న్యాయంగా బ్రతికేవాడికి చట్టం ఎందుకు అవసరం? న్యాయంగా జీవించేవాడికి చట్టం ఎందుకు అవసరం? మరి భారతదేశంలో చట్టం ఈరోజు మనం కళ్ళారా చూస్తున్నాం. ఎందుకు చూస్తున్నాం? ఎందుకు చట్టం ఈరోజు మన కళ్ళు ముందుంది? ఎందుకంటే ఏ ఒక్కడు కూడా బాగలేడు కాబట్టి. ఎంత చట్టమున్నా, ఎంత భద్రతమైన చట్టమున్నా, ఎన్నో సెక్షన్లతో కూడుకున్న చట్టము మన చేతిలో ఉన్న, మన దగ్గరున్నా, అయినా చట్టాన్ని గౌరవించకుండా ఎవడి పని వాడు చేసుకుంటూ, మర్డర్లు జరిగినా దాన్ని తప్పుడు కేసులుగా బనాయిస్తూ, వ్యభిచారం జరిగినా దానికి మూసేస్తూ, నేరం జరిగిన దాన్ని పట్టించుకోకుండా న్యాయాన్ని అన్యాయముగా, అన్యాయాన్ని న్యాయముగా చిత్రీకరిస్తూ ఈరోజు చలామణి అవుతున్నారు బడా బాబులు. ఈరోజు చాలామంది మన కళ్ళు ముందున్నారు ప్రియులారా. ఒక్కసారి ఆలోచించండి. మొన్న మన దైవదాసులు ప్రవీణ్ పగడాల గారు చనిపోతే ఆయన కేసుని తారుమారు చేసేసి ఆయన ఒక తాగుబోతుగా చిత్రీకరించి చట్టాన్ని చేతిలో తీసుకొని ఆయన మరణాన్ని తాగుబోతుడిగా చేసేసింది. ఇది అండి మన భారతదేశంలో ఉంటున్న చట్టం. చట్టాన్ని గౌరవించవలసింది పోయి చట్టముతో చెలగాటమాడుకుంటున్న ఈరోజు మన చరిత్రలో చూస్తున్నాం మనమందరూ కూడా. అందుకే ఆదాము గారికి చట్టం లేదు, అబ్రహాం గారికి చట్టం లేదు, ఇసాకుకి చట్టం లేదు, అయినా దేవుడి కోసం వాళ్ళు బ్రతికారు. చట్టాలు లేకుండా దేవుడి కోసం నమ్మకంగా బ్రతికారు. చట్టాలు వచ్చిన తర్వాత కూడా, న్యాయం వచ్చిన తర్వాత కూడా, లా వచ్చిన తర్వాత కూడా న్యాయంగా బ్రతకలేకపోతున్నారు ఈరోజు. ఎప్పుడు స్టార్ట్ అయింది అంటే మోషే వచ్చిన తర్వాత కొండ మీదకి వెళ్ళి ధర్మశాస్త్రాన్ని తీసుకొచ్చాడు. అప్పుడు నుంచి గ్రంథం స్టార్ట్ అయ్యింది, లా స్టార్ట్ అయింది. ఇశ్రాయేలుకి అరణ్యములో 40 సంవత్సరాలు గ్రంథాన్ని నేర్పుకుంటూ వెళ్ళాడు. గ్రంథములో ఉన్న మాటలు నేర్చుకుంటూ వెళ్ళిపోయారు. చివరికి ఆ మాటలు పాటించకుండా బ్రతికారు వాళ్ళు. న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయం చదువుకుందాం. 2వ అధ్యాయము 10వ వచనం. ఎంత మంచి మాట, ఎంత అద్భుతమైన మాట. ధర్మశాస్త్రం వచ్చిన తర్వాత జనాలు ఏమైపోయారో తెలుసా? 10వ వచనం. ఆ తరము వారందరూ తమ పితరుల యొద్దకు చేర్చబడిరి. వారి తర్వాత యెహోవానైనను ఆయన ఇశ్రాయేలు కొరకు చేసిన కార్యములనైనను ఎరుగని తరం ఒకటి పుట్టిందంట. ఎలాంటి తరం పుట్టిందంట? యెహోవానైనను ఆయన కార్యములనైనను ఎరుగని తరం ఒకటి పుట్టిందంట. ధర్మశాస్త్రం వచ్చిన తర్వాత ఎలాంటి తరం పుట్టిందంట? దేవుణ్ణి ఎరుగని తరం పుట్టిందంట. శాస్త్రం వచ్చిన తర్వాత, ధర్మశాస్త్రం వచ్చిన తర్వాత, గ్రంథం వచ్చిన తర్వాత, న్యాయాధిపతులు వచ్చిన తర్వాత ఎలాంటి జనం పుట్టారంట? ఆ తరుము వారందరూ తమ పితృ యొద్దకు చేర్చబడిరి. వారి తర్వాత యెహోవానైనను ఆయన కార్యములనైనను ఎరుగని తరం ఒకటి పుట్టగా. ఎరుగని తరం ఒకటి పుట్టిందంట. ధర్మశాస్త్రం వచ్చిన తర్వాత ప్రియులారా, న్యాయాధిపతులు వచ్చిన తర్వాత. అంతకుముందు ధర్మశాస్త్రం లేనప్పుడు నోహావు గారు ఎలా బ్రతికారు?
ధర్మశాస్త్రం లేనప్పుడు అనుకు ఎలా బ్రతికాడు? ధర్మశాస్త్రం లేనప్పుడు ఆదాము ఎలా బ్రతికాడు? ధర్మశాస్త్రం లేనప్పుడు హేబేలు ఎలా బ్రతికాడు? బాగా ఆలోచించండి. వాళ్ళకి వాళ్ళే న్యాయమంతులుగా, వాళ్ళకి వాళ్ళే నీతిమంతులుగా, వాళ్ళకి వాళ్ళే చట్టముగా అలా బ్రతికారు వాళ్ళు. చట్టం వచ్చిన తర్వాత చూడు ఎలాంటి వాళ్ళు పుట్టారు. చట్ట భయము లేకుండా, దేవుని భయము లేకుండా, దేవుని న్యాయ చట్ట భయము లేకుండా విచ్చులు విడిగా బ్రతికారంట. ఇశ్రాయేలీలు యెహోవా కన్నుల ఎదుట కీడు చేసి ఐగుప్తు దేశములో నుండి వారిని రప్పించిన తమ పితరుల దేవుడైన యెహోవాను విసర్జించి బయలుదేవతలను పూజించిరి. ఇశ్రాయేలీల దేవుడును మర్చిపోయి బయలుదేవతలను పూజించారంట. ఏదైతే జరగకుండా ఉండాలో, ఏదైతే జరగకూడదో అదే జరుగుతుంది. దేవుడు ఏదైతే వద్దనుకున్నాడో అదే జరుగుతుంది. ఏదైతే దేవుడు వద్దు అనుకుంటున్నాడో అదే జరుగుతుంది సమాజంలో. ఈరోజు చూడండి, న్యాయం జరగాలి అంటుంటే, న్యాయం కావాలి అంటున్నప్పుడు న్యాయం ఎక్కడుంది మన కళ్ళు ముందు? న్యాయం కావాలి అని సమాజం కన్నులు ఎత్తి చూస్తున్నప్పుడు సమాజానికి న్యాయం కనిపించటం లేదు. ఈరోజు అంత అన్యాయమే, అంత అక్రమమే, అంత దోపిడీ, అంత దోపిడీ ప్రియులారా. ఏమన్నది బైబిల్లో? ఇశ్రాయేలీలు యెహోవా కన్నుల ఎదుట కీడు చేసి ఇశ్రాయేలీలు యెహోవా కన్నుల ఎదుట కీడు చేసి ఐగుప్తు దేశము నుండి వారిని రప్పించిన తమ పితరుల దేవుడైన యెహోవాను విసర్జించి ఏం చేశారంట? విసర్జించేశారంట. ఒక్కసారి మీరు ఆలోచించండి ప్రియులారా. చట్టం వచ్చిన తర్వాత ఏం జరిగింది? ధర్మశాస్త్రానికి లోబడి బ్రతకవలసిన వీళ్ళు ధర్మశాస్త్రాన్ని ధిక్కరించేశారు, దేవుణ్ణే ధిక్కరించేశారు. తర్వాత దేవుడు ధర్మశాస్త్రానికి చాలా పవర్ ఇచ్చాడు. ఎంత పవర్ ఇచ్చాడు అంటే, దానిని మీరితే ఆన్ ద స్పాట్ జడ్జిమెంట్ జరగాలనుకున్నాడు దేవుడు. దాన్ని మీరారనుకో, ధర్మశాస్త్రాన్ని మీరారనుకో, ఆన్ ద స్పాట్ జడ్జిమెంట్. ఒకసారి మీరు ఆలోచించండి. ఆదాము మొదలుకొని మోషే కాలం వరకు ధర్మశాస్త్రము లేదు. మోషే కాలము నుండి ధర్మశాస్త్రం ఎప్పటి వరకు ఉన్నది? యేసుక్రీస్తు కాలము, యేసుక్రీస్తు మరణించేంత వరకు ధర్మశాస్త్రం ఉన్నది. ఆదాము నుండి మోషే వరకు ధర్మశాస్త్రము లేదు. మరి మోషే నుండి యేసుక్రీస్తు వరకు, యేసుక్రీస్తు మరణించేంత వరకు ధర్మశాస్త్రం ఉంది. తర్వాత యేసు మరణించిన తర్వాత అపోస్తులు వరకు ఇంకేముంది? కొత్త నిబంధన. అంటే 3 భాగాలను గ్రంథాన్ని మనం విడగొడితే, 3 భాగాలను మనం విడగొడితే అపోస్తుల కార్యముల నుండి ప్రకటన గ్రంథము వరకు కొత్త నిబంధన అయితే యేసు మరణము వరకు ధర్మశాస్త్రము రన్నింగ్లో ఉంది. అందుకే యేసుక్రీస్తు వారు ఏం మాట్లాడుతున్నారో ఒకసారి చదువుకుందాం ప్రియులారా. మత్తయి రాసిన సువార్త చాలా మంచి మాట. 5వ అధ్యాయం, మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయము 17వ వచనం. మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయము 17వ వచనం. ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనములనైనను కొట్టివేయి వచ్చితనని తలంచవద్దు, నెరవేర్చుటకే గాని కొట్టివేయుటకు నేను రాలేదు. అంటే ధర్మశాస్త్రం అంతటిని కూడా యేసుక్రీస్తు వారు కొట్టివేయటానికి కాదంట, నెరవేర్చటానికి వచ్చాడంట. నెరవేర్చటానికి.
ధర్మశాస్త్రాన్ని నెరవేర్చటానికి వచ్చాడంట. నెరవేర్చేంత వరకు ధర్మశాస్త్రములో ఏమన్నది కింద, ఆకాశమును భూమియు గతించిపోయిననే గాని ధర్మశాస్త్రమంతయు నెరవేర్చు వరకు దానిలో నుండి ఒక్క పుల్లైనను ఒక్క సున్నైనను తప్పిపోదని నిశ్చయముగా నేను మీతో చెప్పుచున్నాను. నెరవేర్చేంత వరకు ఆకాశము గతించిపోయినను భూమి గతించిపోయినను ఆ ధర్మశాస్త్రమంతా నెరవేర్చేంత వరకు అందులో ఒక పుల్లైనను ఒక సున్నైనను తప్పిపోదు. నాశనం కాదు, మొత్తం నెరవేరుస్తాను. అందులో ఉంటున్న విధి విధానాలు, అందులో ఉంటున్న చట్టం, అది భారమైన చట్టం, ఇశ్రాయేలులకి భారమైన చట్టం దేవుడు పెట్టాడు. దాన్ని నెరవేర్చటానికి దేవుడు యేసుక్రీస్తుని ఈ లోకానికి పంపించాడు. ఈ నెరవేర్చటానికి యేసుక్రీస్తు ఈ లోకానికి పంపించాడు. ధర్మశాస్త్రం అంతటిని నెరవేర్చాడు. నెరవేర్చి యేసుక్రీస్తు వారు ఎక్కడ నెరవేర్చాడు? తన శిలువలో నెరవేర్చాడు. తన శిలువలో నెరవేర్చాడు. ధర్మశాస్త్రములో ఉంటున్న ప్రతి ఆజ్ఞ మనుషులకి భారమైనది. ధర్మశాస్త్రములో ఉంటున్న ప్రతి కట్టడ మనుషులకి భారమైనది. అందుకే దేవుడు ఒకప్పుడు బానిసలుగా ఉంటున్న ఇశ్రాయేలుకి, కఠినాత్ములకి కఠినమైన చట్టం ఇచ్చాడు. కఠినాత్ములకి కఠినమైన చట్టం ఇచ్చాడు. బానిసలో బ్రతుకుతున్న వాళ్ళకి, దాస్య గృహములో ఉంటున్న వాళ్ళకి కాస్త కఠినమైన చట్టం ఇచ్చాడు. అలా చట్టం రాను రాను చట్టాన్ని ధిక్కరించారు. చట్టాన్ని వాళ్ళు మర్చిపోయారు. చట్టం ఎందుకు పనికి రాకుండా చేశారు. అందుకే పాత చట్టాన్ని తీసివేసి మరొక కొత్త చట్టం ఇవ్వాలనుకున్నాడు. అది యేసుక్రీస్తు వారి ప్రారంభించిన చట్టం, కొత్త నిబంధనతో ప్రారంభించిన చట్టం. యేసుక్రీస్తు వారు ధర్మశాస్త్రాన్ని ఎక్కడ నెరవేర్చాడో ఒకసారి చూసుకుందాం. లూకా రాసిన సువార్త తన మరణము చేత నెరవేర్చాడు. లూకా రాసిన సువార్త 24వ అధ్యాయము 44వ వచనం. ఇక్కడ దాకా ధర్మశాస్త్రం, ఇక్కడ దాకా మోషే వ్రాయించిన ధర్మశాస్త్రం, మోషే గారు పర్వతం మీదికి వెళ్ళి రాసుకొచ్చిన ధర్మశాస్త్రం ఎక్కడ దాకా పనిచేసింది అంటే, ఇదిగో యేసు మరణము దాకా పనిచేసింది. యేసు మరణము దాకా పనిచేసింది. మరణము వరకు ధర్మశాస్త్రం ఉంది. మరణము తదనంతరము ధర్మశాస్త్రాన్ని కొట్టివేశాడంట. చదువుకుందాం 44వ వచనం. అంతటా ఆయన మోషే ధర్మశాస్త్రములోను ప్రవక్తల గ్రంథములోను కీర్తనల్లోనూ నన్ను గురించి వ్రాయబడినవన్నీ నెరవేరవలనని నేను మీ యొద్ద ఉన్నప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరినవని వారితో చెప్పెను. చూసారా, యేసుక్రీస్తు వారు బ్రతికున్నప్పుడు చెప్పిన మాటలన్నీ కూడా ఏమని చెప్పేవాడంట? ఇదిగో నేను ధర్మశాస్త్రాన్ని తీసివేయటానికి కాదు, నెరవేర్చటానికే వచ్చాను. ధర్మశాస్త్రాన్ని కొట్టివేయటానికి కాదు, పాటించటానికే వచ్చాను. పాటిస్తున్నాను, నెరవేరుస్తున్నాను, తర్వాత కొట్టివేస్తున్నాను. చూసారా, యేసు శిలువ మీద ధర్మశాస్త్రమును కీర్తనల గ్రంథములోను ప్రవక్తల గ్రంథములోను యేసుక్రీస్తు వారి గురించి వ్రాయబడిన ధర్మశాస్త్రములో రాయబడిన మాటలన్నిటిని నెరవేర్చాడంట. ధర్మశాస్త్రములో కొన్ని ఉన్నాయి, కీర్తనల గ్రంథములో కొన్ని ఉన్నాయి, ప్రవక్తల గ్రంథములో కొన్ని ఉన్నాయి. అన్నిటిని నెరవేర్చాడంట. నెరవేర్చి కొట్టివేశాడు. ఇప్పుడు యేసు పరలోకానికి వెళ్ళిపోయిన తర్వాత ఆదరణకర్తని పంపిస్తానన్నాడు కదా. ఆదరణకర్త వచ్చిన తర్వాత మనుషుల్ని సర్వసత్యములోకి నడిపిస్తాడు అని చెప్పాడు యేసుక్రీస్తు. పరిశుద్ధాత్మ వచ్చిన తర్వాత వ్రాయబడిన పుస్తకాలే అపోస్తుల కార్యముల నుంచి ప్రకటన గ్రంథం వరకు. పరిశుద్ధాత్మ ప్రేరేపణతో వ్రాయబడిన పత్రికలు అపోస్తుల కార్యముల నుంచి ప్రకటన గ్రంథం వరకు. అలాగే ఈ సువార్తలు కూడా, 4 సువార్తలు కూడా పరిశుద్ధాత్మ ప్రేరేపణతోనే వ్రాయబడ్డాయి. ఇంకపోతే 66 పుస్తకాలు పరిశుద్ధాత్మ ప్రేరేపణతోనే వ్రాయబడ్డాయి.
అందుకే బైబిల్ని మనం ఎలా విడదీసాం? 3 భాగాలుగా విడదీసాం. 3 భాగాలుగా విడదీసి 3 కాలాలలో ఎవరున్నారు? బైబిల్ లేని కాలములో ఎవరున్నారు? బైబిల్ ఉన్న కాలములో ఎంతోమంది రాజులున్నారు, ప్రవక్తలున్నారు, భక్తులున్నారు. మరి ధర్మశాస్త్రాన్ని కొట్టివేసిన తర్వాత మరెవరున్నారు? ఏమండి, ఎంతోమంది కనిపిస్తున్నారు. సువార్తికులు కనిపిస్తున్నారు, కాపర్లు కనిపిస్తున్నారు. ఇదంతా మనం ఆలోచిస్తున్నప్పుడు, ఇదంతా చూస్తున్నప్పుడు ప్రియులారా, ఒక అద్భుతమైన సందేశం మనకి ఇందులో నుంచి మనం తీసుకోవాలి. ఒక అద్భుతమైన సందేశాన్ని మనం ఆలోచించాలి. జస్ట్ మీకు ఒక ఇంట్రడక్షన్ ఇచ్చాను అంతే, మీకు పరిచయం చేశాను. ఈ విధముగా ఆలోచించండి, బైబిల్ని ఈ విధముగా చదవండి. బైబిల్ లేని కాలములో ఎలా బ్రతికారు, బైబిల్ వచ్చిన తర్వాత మనుషులు ఎంత సోమరులుగా మారిపోయారు, ఎంత కఠినాత్ములుగా మారిపోయారు. మరి కొత్త నిబంధన వచ్చిన తర్వాత మనుషులు దేవుణ్ణి తెలుసుకున్నారు, కానీ దేవుని ఇష్టాన్ని నెరవేర్చలేకపోయారు. మాకు దేవుడు తెలుసు అనుకునే బతికారు. మాకు దేవుడు తెలుసు అనుకుని బతికారు. ఒకసారి చదువుకుందాం. తీతు రాసిన పత్రిక 1వ అధ్యాయము 16వ వచనము. బైబిల్ వచ్చిన తర్వాత, కొత్త నిబంధన వచ్చిన తర్వాత మనుషులు ఎలా ఉన్నారో ఒకసారి చదువుకుందాం. బైబిల్ వచ్చిన, ధర్మశాస్త్రం వచ్చిన తర్వాత యెహోవానై ఇశ్రాయేలునైనను, ఇశ్రాయేలు గురించి చేసిన కార్యములైనను, ఇశ్రాయేల్ దేవుని గురించి ఆయన చేసిన కార్యక్రమాలను విసర్జించారంట ఒక్కరోజు. 16వ వచనం. దేవుణ్ణి ఎరుగుదుమని వారు చెప్పుకొందురు గాని అసహ్యులను, అవిధేయులను, ప్రతి సత్కార్య విషయమై భ్రష్టులై ఉండి తమ క్రియల వలన ఆయనను ఎరుగుమన్నట్లుగా ఉన్నారు. అప్పుడు జరిగింది, ఇప్పుడు జరుగుతుంది. చట్టం వచ్చింది, కానీ చట్టానికి ఒక్కడు కూడా లోబడటం లేదు ప్రియులారా. చట్టం వచ్చిన తర్వాత అయినా, చట్టము రన్నింగ్లో ఉన్నప్పుడైనా ఎవడు బ్రతకలేదు. అక్కక్కడ దేవుని కోసం బ్రతుకుతున్న భక్తులను, దేవుని కోసం బ్రతుకుతున్న ప్రవక్తులను, దేవుని కోసం బ్రతుకుతున్న సువార్తికులను అక్కడక్కడ చూస్తున్నాము. కానీ నూటిలో ఒకడు కనిపిస్తున్నాడు, కానీ అందరూ కాదు ప్రియులారా. అందుకే ఆలోచించండి. బైబిల్ 3 భాగాలను విడగొట్టాం. ఈ 3 భాగాలలో ఎవెవరు ఎక్కడెక్కడ బ్రతికారు, ఎంతెంత బ్రతికారు అని ఒక్కసారి మీరు ఆలోచించండి. బైబిల్ లేని కాలములో ఎంతమంది బ్రతికారు, ధర్మశాస్త్రం వచ్చిన తర్వాత ఎంతమంది బ్రతికారు, కొత్త నిబంధన వచ్చిన తర్వాత ఎంతమంది బ్రతికారు. ఇలా బైబిల్ని పరిశోధన చేస్తే, బైబిల్ని పరిశీలన చేస్తే దేవుని ప్రణాళిక ఏమైపోయిందో మనకి స్పష్టమవుతుంది. దేవుని ఉద్దేశాలు ఏమైపోయాయో మనకు అర్థమవుతుంది. అందుకే దేవునికి ఆనందము కంటే ఆవేదన ఎక్కువైపోయింది. దేవునికి ఆనందము కంటే కన్నీరు ఎక్కువైపోయింది. దేవుడికి బాధగానే మిగిలింది. చివరికి యేసుక్రీస్తు త్యాగం ఏమైపోయింది, ప్రవక్తల త్యాగం ఏమైపోయింది, అపోస్తుల త్యాగం, అపోస్తుల సాహసం ఏమైపోయింది. ఇదంతా చూస్తున్నప్పుడు మానవుల్ని రక్షించటానికి కోసము యేసుక్రీస్తు బలయ్యాడు, అపోస్తులు బలయ్యారు, ప్రవక్తలు బలయ్యారు, సేవకులు బలయ్యారు, ఎంతో మంది బలైపోయారు. దేవుని ప్రణాళికలో మనుషులు అందరూ కూడా రక్షణ పొందాలని ఆలోచించుకుంటున్నాడు దేవుడు. మనుషులందరూ నరకానికి వెళ్ళకుండా నిత్య జీవాన్ని పొందుకోవాలనుకుంటున్నాడు దేవుడు. మనుషులందరి కోసం ఎంతో మంది బలైపోతున్నారు. ఈరోజు మనుషుల్ని పరలోకానికి నడిపించటానికి ఎంతోమంది సాహసం చేస్తున్నారు. ఈరోజు సువార్తను ప్రకటిస్తున్నారు, మరణిస్తున్నారు. అందుకొక్కసారి మీరు ఆలోచించండి. బైబిల్ మనకి నేర్పిన పాఠం ఏంటంటే, మన సహోదరుల నిమిత్తం ప్రాణం పెట్టాలి అని నేర్పింది మనకి. మన సహోదరుల నిమిత్తం ప్రాణం పెట్టాలి, అవసరమైతే ప్రాణాలిచ్చైనా మన వారిని కాపాడుకోవాలని యేసు చేసిన నినాదాన్ని గౌరవిస్తూ మనమందరూ ముందుకు సాగాలని కోరుకుంటూ ఈ సమయాన్ని ముగిస్తూ సెలవు తీసుకుంటున్నాను.